కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వర్క్ ఫోర్స్ సంబంధించి యావత్ ముస్లిం సామ్రాజ్యానికి మొత్తం దెబ్బతీసే విధంగా ఉంది అనేది చాలా బలంగా అనిపిస్తున్న కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అంటే డెఫినెట్‌గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకున్నదో పూర్తిగా కూడా సాధించినట్టు కూడా కనిపిస్తుంది. అంటే కేంద్ర ఉభయ సభలు 2 కూడా ఆమోదం చెందింది ఇప్పటికే బిల్లొచ్చేసి. దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ముస్లిం సామ్రాజ్యం మొత్తం అంతా కూడా చాలా వరకు విమర్శిస్తున్నారు. దీనికి ఎలా కార్యసూచన ఉండబోతుంది అనేది కూడా చాలా బలంగా తీసుకెళ్తున్నారు ముందుకు. సో, కాబట్టి దీంట్లో ఇంకొక రకంగా బీజేపీ చెప్తున్న వెర్షన్ కూడా ఇంకోటేందంటే దీంట్లో అనేక చట్టాలు సవరణ చేయాల్సిన అవసరం ఉంది. సో, కాబట్టి ఇది చాలా మంచి పరిణామం ఉంటుంది. ముస్లిం సామ్రాజ్యానికి కూడా చాలా మంచి ప్రతోకపడుతుంది. మీకు మంచి రోజులు వస్తున్నాయి. అది ఇది అనేది కూడా చాలా బలంగా కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ దీంట్లో వాస్తవాల్లోకి వెళ్తే కూడా అనేక సంఘటనలు చాలా ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్న విషయాలు కూడా ఒకసారి చూస్తే కూడా ఇదవుతున్నాయి. సో, కాబట్టి దీనికి సంబంధించి ఓకే, కేంద్రం ఆమోదించింది. కేంద్రంలో బిల్లు కూడా పాస్ అయిపోయింది. ఉభయ సభల్లో కూడా పూర్తిగా కూడా ఇదే అయిపోయింది. సో, కాబట్టి ఇది డెఫినెట్‌గా ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చాలా దుమారం రేపుతుంది. అంటే ఇప్పటికీ కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి అదేవిధంగా టీడీపీ ముస్లిమ్స్‌కు, వైఎస్ఆర్‌సీపీ ముస్లిమ్స్ మధ్య ఒక చాలా బలమైన చర్చ నడుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉభయ సభ